ప్రభునామనికి స్తోత్రం కలుగును గాక. దేవుడు గడిచిన కాలమంతయు మనలందరినీ కాచి కాపాడి సజీవ లెక్కలో ఉంచి ఈ యొక్క గూగుల్ మీట్లో కలుసుకోవటానికి దేవుడిచ్చిన తరుణం బట్టి ఆయనకే మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఈ దినాన మన జీవితంలో ఈ లోకము ఎక్కువగా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ దేవుని చిత్తం ప్రకారం నడవకుండా వాళ్ళ ఇష్టానుసార ప్రకారం నడిచే ఈ లోకములో, ఈ ప్రపంచంలో మనము నమ్మకంగా ముందుకు సాగుతూ ముగించే వారిగా ఉండాలని తెలియజేస్తున్నాను. మనము రాజీ పడకుండా, ఈ లోకంతో కలిసిపోకుండా మనము దేవుని చిత్తం ప్రకారంగా ముందుకు సాగినప్పుడే మనము అన్నిటినీ ముగించుకునే వారుగా ఉండగలము. అయితే ఒక గొప్ప సేవకుడు మరొక సేవకునితో మాట్లాడుతున్నారు. ఆపరేషన్ మొబిలైజేషన్ అనబడిన ఓఎం వ్యవస్థాపకుడైన జార్జ్ పర్వార్ అనే ఒక సేవకుడితో ఒక గొప్ప సేవకుడు మాట్లాడుతున్నాను. జార్జ్, ఇప్పుడు పరిచర్య ఎలా జరుగుతున్నది అని ఒక గొప్ప సేవకుడు ఆ ఓఎం వ్యవస్థాపకుడిని అడిగినప్పుడు అతడు అంటున్న మాట ఏంటంటే, పోరాటాలతో ఆశీర్వాదములు వచ్చుచున్నవి అన్నాడండి. పోరాటాలతో ఆశీర్వాదములు వచ్చుచున్నవి అన్నాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన సొంత పరిచర్లో కానీ మనం అభివృద్ధిని చూస్తూ ఉంటాం. గొప్ప కార్యాలు కూడా జరుగుతూ ఉంటున్నవి. అలాగే మరొక వైపు శ్రమలు, నష్టాలు, ఆందోళనలు, హింసలు కూడా మనం చూస్తూ ఉంటున్నాం. ఇది ఏదో కొత్తగా జరుగుతున్నది కాదు, కానీ ఆది సంఘ కాలంలో పరిచర్లు కూడా జరిగిన విషయాలను కూడా మనం గుర్తించుకోవాలి. పెంతెకోస్తు అయిన 30 సంవత్సరాల తర్వాత సంఘము ఇటువంటి శ్రమలు ఇంటిలో వారు పట్ల జరిగినవి, బయట నుండి కూడా వారికి శ్రమలు కలిగినవి. కనుక వారు వాటిని ఎదుర్కొంటూ రాజీ పడని విధంగా ఉంటూ వారు ముగించుకున్నట్టుగా మనం చూస్తున్నాం. మొదటి తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనంలో మనం చూస్తే ఇక్కడ పౌలు గారు అన్న మాట మనం గమనిద్దాం. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములు చూడరు. 1 ఫిలిప్పీయులకు రాసిన పత్రికలోని 2వ అధ్యాయము 21వ వచనం చూస్తున్నాం. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. మిగతా వారంతా తమ సొంత పనులే చూసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు విషయము చూడట్లేదు. ఈ యొక్క ఫిలిప్పీ రాసిన పత్రికలోని 2వ అధ్యాయంలో ఇక్కడ పౌలు గారు ఒక
ఆదర్శవంతంగా ఉంటూ, ఒక తిమోతి తప్ప తనతో పనిచేస్తున్న వారు, తనతో నమ్మకంగా ఉన్నవారు తిమోతిని విడిచి వెళ్ళిపోయిన వారుగా, ఆ పౌలు గారిని విడిచిపోయి వెళ్ళిపోయే వారుగా ఉన్నారు. బహుశా వారు ధనము కొరకు, గొప్ప స్థానము కొరకు, మరొక రహస్య పనుల నిమిత్తమై ఉండవచ్చని గ్రహించవచ్చు. పౌలు గారితో కలిసి పరిచయం చేసినప్పుడు వీరు ఎలాగూ తప్పిపోయారు, వీరెందుకు ఇలా చేశారు, పౌలు దగ్గర ఉన్నప్పుడు మంచిగా ఉన్నారు, క్రీస్తు పిలుపును అంగీకరిస్తూ ఉన్నారు, దేవుని సన్నిధిలో వాగ్దానం చేసుకుని ఉన్నారు, వారు కట్టుబడి ఉన్నారు. అయితే వారు తప్పిపోయిన వారుగా మనం చూస్తున్నాం. ప్రస్తుత సంఘ పరిచర్లో ఉంటున్న సేవకులమైన మనము, విశ్వాసులుగా ఉంటున్న ప్రతి ఒక్కరూ లోకముతో రాజీ పడిపోవటువంటి వాటితో నిమగ్నమై ఉంటున్నారు, కలిసిపోతున్నారు. కనుక అందుకే ఫిలిప్పు 2వ అధ్యాయము 1 తిమోతి, ఫిలిప్పు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21 చూస్తున్నాము. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు అన్న మాటని మనం గమనిస్తున్నాం. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని, ఇక్కడ పౌలు మనకు ఆదర్శవంతంగా మనం గమనిస్తున్నాం. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చూస్తున్నాం. మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని అంటున్నాడు. మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని. పోరాటం, పరుగు, తాను చేరుకోవలసిన గమ్యానికి పౌలు గారు చేరుకున్నాడండి. తన విశ్వాసాన్ని కాపాడుకుంటూ, దేవుని సత్యాన్ని అందరికి బయలుపరుస్తూ, తన విశ్వాసానికి మూలాధారంగా అనేకులకు చూపిస్తూ, నమ్మకమైన పనివాడిగా వెళ్ళిపోయాడండి. తన సమయాన్ని సంతోషంతో ముగించినట్టు కూడా మనం గమనిస్తూ ఉంటాం. అయితే మనము దేవుని గుణలక్షణాలు కలిగిన వారిగా ఉండాలి. అప్పుడే మనము సరైన క్రమములో ఉంచబడతాం. అలాగూ లేకుండా ఉన్నట్లయితే మనం లోకముతో కలిసిపోయి మనము దేవునికి విషయాలలో దూరంగా ఉంటూ మన సొంత పనులకి ఎక్కువగా ప్రాధాన్యతూ ఉంటుంటాం. అందరూ తమ సొంత కార్యములే చూసుకునిచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములు చూడరు అన్నది కూడా మనం గమనిస్తున్నాం. ఆది సంఘ పరిస్థితులు గమనిస్తే వారు లోతైన గుణలక్షణాలు కలిగి ఉన్నారు, నిజమైన ఆత్మీయత కలిగి ఉన్నారండి. దైవజనులుగా ఉంటున్న మనము, విశ్వాసులు, దైవత్వములో మనము ముందుకు సాగిపోవాలి. అలా కాకుండా ధనమునకు స్థానమిస్తూ వారి హృదయము చల్లారిపోయిగా ఉంటూ ఉత్సాహం లేని పరిచర్య చేస్తూ ఉంటే
ఏమి ఉపయోగం ఉండదని గమనిస్తాం. ఇక్కడ ఏలీ ఉన్న దినాలలో దేవుని మందసము శత్రువులు ఎత్తుకుపోయినప్పుడు ఏలీ ఎంతో బాధపడ్డాడు. దేవుని మందసం పోయిందని ఎంతో బాధపడి అతడు కుర్చీ వెనకాల ఉండి పడిపోయాడండి, చనిపోయాడు. తన కోడలు కూడా అదే సమయంలో ఇది విషయం విని దేవునికి సన్నిధి వెళ్ళిపోయిందని, దేవునికి ఆ యొక్క నిబంధన మందసం వెళ్ళిపోయిందని, ఆమె గర్భముతుంటున్న ఆమె అక్కడే డెలివరీ అయ్యి వెళ్ళిపోతూ ఇకపోదు అని పేరు పెట్టి వెళ్ళిపోయిందండి. మహిమ వెడలిపోయింది అన్నది మనం గమనిస్తున్నాం. మహిమ ప్రకాశము లేదు అన్నది మనం చూస్తున్నాం. ఈ నిబంధన మందసము ఇక షిలోహికి మరి ఎప్పుడు రాలేదని కూడా మనం చూస్తుంటున్నాం. కనుక ఇకపోదు అన్న మాటను మనం చూస్తే ఈ నాటి కలశంలో లోకంతో కలిసిపోతూ లోకంతో రాజీ పడేవారు, అలాగే వాళ్ళ ప్రకారం జీవించిన వారు దేవుని మహిమ వారి నుంచి వెడలిపోతుందండి. ఈ తరములో ఆజ్ఞకు లోబడిన వారి జీవితాలు వారెంతో దేవునికి నమ్మకముగా ఉన్నారండి. క్రీస్తు కొరకు మంట కలిగే హృదయముతో, భారము కలిగి దేవుని పరిచర్లు సాగిపోవాలని, నేను కూడా దానిలో ఉండాలని, మీరు కూడా అలాగ హృదయము మంట భారము కలిగి ముందుకు సాగిపోవాలని దేవుని ద్వారా మనం పరిశీలన చేసుకుంటున్నాం. పౌలు వలె మంచి పోరాటం పోరాడాలి, పందెం రంగంలో ముందుకు పరిగెత్తాలి, మన విశ్వాసం కాపాడుకుంటూ దేవుని పనిని ముందుకు సాగిపోవాలి. దేవుడు మనలోనే మరొక మార్టిన్ లూథర్ రావాలి, మనలోనే ఒక భక్తి సింగ్ లాంటి సేవకులు రావాలి, మనలోనే ఒక పండిత రాంబాయి లాగా పరిచయలో ఉండిపోవాలి. మనము అటువంటి పరిచర్య చేసేవారుగా ఉందాం. ధనము, బలము వాటికి మనం స్థానం ఇవ్వకుండా భవిష్యత్ కన్నా మనము ఆత్మల రక్షణ కోసం మనం ఆరాటపడేవారుగా ఉందాం. మరి ఒక గొప్ప ప్రార్థన పరుడు ఇలాగో ప్రార్థన చేశాడు. స్కాట్లాండ్ దేశస్థుడైన జాన్ నాక్స్ గారు వంటి వారు, ఒక యవనస్తుడు ఇలాగో ప్రార్థన చేశాడు. దేవా, నా దేశాన్ని నాకు ఇవ్వు, లేక నన్ను సంపు అని గొప్ప ప్రార్థన చేశాడండి. మనము కూడా భారము కలిగిన వారికి ఉండి మన భారతదేశం కొరకు, మన ఆంధ్రప్రదేశ్ కొరకు, తెలంగాణ కొరకు, మన ఇండియాను మనకి ఇవ్వమని ఆ యవనస్తుడు అయిన జాన్ నాక్స్ గారు ఏ విధంగా అయితే ప్రార్థన చేశాడో, మనము కూడా మరి ఆ విధంగా ప్రార్థనలో మనం చేస్తూ ముందుకు సాగిపోవాలని నేను ప్రభుపేట మనం చేస్తున్నాను. దేవుణ్ణి అడుగుదాం, దేవా మమ్మల్ని బలపరచుము, మా అంతరంగం శుద్ధి చేయు ప్రభువా అని ఓపికతో మనం పరిగెత్తుతూ మనము విశ్వాసమును ముందుకు సాగిపోవాలని ప్రభుపేట మనం చేస్తున్నానండి. ఒక విశ్వాస జీవితంలో దేవుని గుణలక్షణాలు ఎంతో ప్రాముఖ్యమైనవండి. అది పౌలు జీవితంలో మనం చూస్తున్నాం. పౌలు జీవితంలో 19 లక్షణాలు కలిగి ఉండటం వలన అది తిమోతికి
మరి అనేక విషయాలు నేర్పించినట్టు కూడా మనం చూస్తున్నాం. మనము ఈ పరుగు పందెములు మనం ముగించే వారిగా ఉండాలి. దేవుని సాక్షిగా మనం ఉండాలి. ఆయన మాట గైకొనుచు ఆయన మార్గాలను అనుసరిస్తూ పౌలు వలె పందెములు పరిగెత్తుతూ విశ్వాసము కాపాడుకుంటూ ఈ తరములు ఉన్న వారందరినీ దేవుని సంధికి నడిపించేవారుగా ఉంటూ దేవుని ఉద్దేశాలు నెరవేర్చేవారుగా ఉండాలని ప్రభుపేట మనం చేస్తున్నానండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఈ ప్రవాహములు కొట్టుకుని పోయేవారుగా కాకుండా దాన్ని ఎదుర్కొనే వారుగా ఉండాలి. రాజీ పడుతున్న ఈ లోకంలో ఉన్న ప్రజలు మనం వారితో రాజీ పడకుండా ప్రపంచాన్ని లో ఉంటూ ఈ లోకంలో మనం జీవిస్తూ పౌలు వలె మనం ముగించేవారుగా ఉండాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. ఫిలిప్పుతో చెప్పిన మాట, ఆ యొక్క ఫిలిప్పీ రాసిన 2:21 ప్రకారంగా అందరూ తమ సొంత కార్యములు చూచుకునుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములు చూడరు. కనుక ఈ యొక్క హెచ్చరిక ప్రకారంగా మనం స్వపరీక్ష చేసుకుంటూ పరీక్షించుకుంటూ మనం సరి చేసుకుందాం. దేవా, మా సొంత కార్యాలకి మీ ప్రాధాన్యత కాదు నాయనా, నీ వాక్యం ప్రకారంగా నీ చిత్తం ప్రకారంగా ఉండటానికి మమ్మల్ని మేము సిద్ధపరచుకోవడానికి మాకు సహాయము దయచేదేవో. పౌలు వలె మంచి పోరాటం పోరాడేవారుగా మా పరుగును మా విశ్వాసాన్ని కాపాడుకునే విధంగా మాకు దయచేయని మనం అడుగుతాం. అయితే మనము ఇకపోదు అనే స్థితిలో మనం ఉండవద్దు. ఆయన మహిమను పోగొట్టుకునే వారుగా మనం ఉండవద్దు. అనేక భక్తుల వలె మనం ఉండాలని, వాళ్ళ ఆదర్శవంతమైన జీవితాన్ని మనం అనుసరించే వారుగా ఉండాలని, దేవుని చిత్తం ప్రకారంగా జీవించాలని మనం కోరుకుందాం. ధనానికి, మనకున్న ఫలానికి, మనకున్న స్థానానికి మనం ఎక్కువగా ప్రాధాన్యత కన్నా దేవుని సందులో ప్రభువా మా దేశాన్ని కాపాడండి, అనేకుల ఆత్మను రక్షించండి, అనేకుల్ని సన్నిధికి చేర్చండి అని మనం ప్రార్థన చేస్తూ వ్యక్తిగతమైన సువార్త చేస్తూ అనేకుల్ని క్రీస్తుకు నడిపించే వారిగా ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. ఆమేన్.